విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు జనసేన నాయకులు. నియోజకవర్గంలోని 4 మండలాల్లోనూ పార్టీ గుర్తును ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో తెలుగుదేశం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు జనసేన నాయకులు బోడపాటి శివదత్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. సమీపిస్తున్న వేళ విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో జనసేన తన జోరును పెంచుతోంది. ప్రధానంగా పాయకరావుపేట మండలానికి సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి 4 ప్రధాన మండలాలు ఉంటాయి. 4 మండలాల్లో కూడా జనసేన పార్టీ నేతలు తమ గుర్తును ప్రచారం చేయడం, దాంతోపాటు జనసేన సిద్ధాంతాలను కూడా ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా విస్తృతంగా పలు గ్రామాలను పర్యటించడంతో పాటు జనసేన సిద్ధాంతాలను అక్కడ ఉన్న ప్రజలకు, అదేవిధంగా వృద్ధులు, మహిళలకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎస్రాయవరం మండలంలో ఉన్న చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు పలు మండలాల్లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా పలు గ్రామాలను కూడా సందర్శించారు. మీరు ఏ కార్యక్రమాలు చేపట్టారు? ముఖ్యంగా జనసేనకు సంబంధించి జనసేన సిద్ధాంతాలు ఏ విధంగా ప్రచారం చేశారు? మేము ఈరోజు మాకు ఎన్నికలు అతి తక్కువ టైం ఉంది. మేము కొత్త పార్టీ, వీళ్ళేం చేస్తారులే అని అనుకున్న వాళ్ళందరికీ కూడా తగిన సమాధానం చెప్తూ మేము అతి స్పీడ్గా జనసేన పార్టీ గుర్తు, మా పార్టీ గుర్తు గాజు గ్లాసు అనే దాన్ని ఈ కీ చైన్ల ద్వారా, అలాగే మేము గాజు గ్లాసుల ద్వారా, అలాగే మాకున్న పాంప్లెట్స్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి మేము ఆల్రెడీ ఇస్తూ వస్తున్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి కోటవట్ల మండలంలో కోటవట్ల మండలంలో పలు విలేజెస్ అన్నీ కూడా మేము కవర్ చేసుకుంటూ, మరి ఎస్రాయవరం మండలంలో మరి పలు విలేజెస్లో కూడా మేము కవర్ చేసుకుంటూ వస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఈసారి మార్పు రావాలి అని అంటే గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలి. మనకున్న ముఖ్యమైన మేనిఫెస్టోల్లో ముఖ్యమైన అంశాలని ప్రజలకు తెలియజేసే విధంగా స్త్రీలకి అందుబాటులో ఉన్న అంశం ఏంటంటే ఉచితంగా గ్యాస్ సిలిండరు, అలాగే 2,500 నుంచి 3,500 వరకు రేషన్కి బదులుగా మన ఖాతాలో డబ్బులు వేయడం, అలాగే మరి మనకి విద్యకు సంబంధించి పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి. అలాంటి వాళ్ళకి ఈరోజు ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా తీసుకెళ్లే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఇతర పార్టీలకి 10 అడుగులు ముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అంటే దానికి ఉదాహరణ, నిదర్శనం. రైతులు సమస్యలు తెలుసుకొని రైతు కుటుంబాలకి మరి ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇలాంటి సందర్భాల్లో మాకు ఈ నియోజకవర్గ పరిస్థితి అయితే దుస్థితిలో ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీలో కూడా ఆవిడకి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది లేదన్న విషయం కూడా తెలియటం లేదు. ఈ నేపథ్యంలో ఆవిడపైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, తెలుగుదేశంలో ఉన్న ఒక వ్యతిరేకత కావచ్చు, మీకు ఎంతవరకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు? మేడం, ఒక విషయం అండి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత అనేది అంశం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ మీద పూర్తి వ్యతిరేకత నియోజకవర్గంలో ఉంది. మీరు ఎవరినన్నా తీసుకురండి, తెలుగుదేశం పార్టీని అయితే ప్రజలు చాలా అసహించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కూడా ఈ నియోజకవర్గంలో చేయలేదు. ఇప్పుడు ఈరోజు అనిత గారి మీద వ్యతిరేక వర్గం అని చెప్పి తెలుగుదేశంలోనే ఒక వర్గం ఉంది. అట్లీస్ట్ ఆ వర్గం అయినా ఏ రోజైనా అభివృద్ధి కోసం 10 అడుగులు ముందుకేసి అడిగారనంటే ఆ సందర్భాలు లేవు. ఎలక్షన్ స్టంట్ తప్పితే కానీ తెలుగుదేశం పార్టీకి మరొక పని ఏమీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన దాఖలు ఇప్పటి వరకు లేవండి. రేపు వైఎస్ఆర్సీపీ ఉందనంటే కనీసం వాళ్ళు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీని నిలదీసి మాకు ఈ పని ఎందుకు చేయట్లేదు, పాయకరావుపేట నియోజకవర్గంలో మాకు డిగ్రీ కాలేజ్ లేదు, ఎందుకు మీరు తీసుకురావట్లేదు అని ప్రశ్నించిన సందర్భాలు లేవు. ప్రతి అంశాన్ని వాళ్ళు రాసి పెట్టుకోవడం, ఎలక్షన్కి ముందు చెప్పడం. పోయినసారి ఎలక్షన్స్కి మంచినీటి సమస్యతో ఉన్న ప్రతి మండలం, నక్కపల్లి మండలం కానీ, ఎసరావరం మండలం కానీ, కోటవట్ల మండలంలో కానీ, అటు పాయకరావుపేట రూరల్ విలేజెస్లో కానీ ఎక్కడా కూడా మంచినీటి సమస్య ఉంటే ఆ ప్రతి చోట వాళ్ళు వెళ్ళి చెప్పింది ఏంటంటే మేము గెలిచిన తర్వాత మీ అందరికీ ఇలా ట్యాప్ ఇప్పితే నీళ్ళు వచ్చేలా మేము చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా నీటి సమస్యను ఎప్పుడూ కూడా పరిష్కరించలేదు. ప్రభుత్వ భూముల్నే తిరిగి ప్రభుత్వానికి అమ్మేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మేము చూసాం. కనుక ఏంటంటే ప్రజలందరూ కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకతగా తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పూర్తి వ్యతిరేకత ఉంది. కనుక ఈ 2 పార్టీలని కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పాయకరావుపేట నియోజకవర్గంలో రాబో ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంకల్పంతో ముందుకొచ్చారో ఆయన యొక్క పోరాట పటిమ ప్రజలందరూ చూశారు. పోరాట యాత్ర పేరు చెప్పి ఆయన చేసిన ప్రతి అంశం మీద
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని అంశాలపైన ఆయన ప్రశ్నించడం జరిగింది. వాటి మీద ప్రభుత్వం స్పందించడం జరిగింది. కనుక ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బర్నింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకుని ఉన్నారు. రేపు ఎలక్షన్స్ తర్వాత మనం అడిగినా అడగకపోయినా అభివృద్ధి దిశగా జనసేన పార్టీ ముందుకు వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళందరూ అవగాహనతో ఉన్నారండి. అయితే మొత్తం మీద చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేనకు అయితే ఆదరణ పెరుగుతూ ఉండడంతో పాటు ముఖ్యంగా అధికార పక్షం ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో దాంతోపాటు అధికార పక్షం తెలుగుదేశం పార్టీ పైన నియోజకవర్గంలో పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ఏ విధమైన పోరాటాలు చేయకుండాను మరోవైపు ఎటువంటి ప్రశ్నించకుండా అధికార పార్టీకి ఒకంత సపోర్ట్ చేస్తున్నట్టుగా వైసీపీ కూడా ప్రవర్తించిన నేపథ్యంలో ఈసారి అయితే ఖచ్చితంగా ఇక్కడి ప్రజలు జనసేనకే అవకాశం ఇస్తారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే దానికి ఒక లిస్ట్ రాసుకుని ఉన్నారు. వాటన్నిటినీ నెరవేర్చడమే పరమావధిగా ఎలక్షన్ తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని కూడా ఇక్కడ జనసేన నేతలు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కలిసి ఆశా 19 కోసం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం. For more updates, please subscribe 99 TV Telugu.